తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో హంగే ఏర్పడుతోంది. రాబోయేది బీజేపీ గవర్నమెంట్ అంటూ బీజేపీకి సంబంధించినటువంటి కీలక లీడర్లు అందరూ మాట్లాడుతున్నారు. ఎలా జరగబోతోంది, బీజేపీ స్ట్రాటజీ ఏంటి మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, నమస్కారం అండి. నమస్తే. బీజేపీ స్ట్రాటజీ అసలు ఏంటి? వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఇక్కడేమో హంగ్ ఏర్పడుతుంది, కాకుంటే వచ్చేది బీజేపీ గవర్నమెంటే. ఏం మైండ్ సెట్ ఉంది అసలు? అంటే ఒకటి, భారతీయ జనతా పార్టీ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, పదే పదే మాట్లాడుతున్నాం కూడా, తెలంగాణ ఎన్నికలని ఇంకా సీరియస్గా తీసుకోలేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ సీరియస్గా తీసుకొని రాబోయేది మా ప్రభుత్వమే అని గతంలో చెప్పినటువంటి స్టాండ్ మీద ఉంటే హంగ్ అనే మాట మాట్లాడారు. అంటే సరిగ్గా ముహూర్తం టైంకి హంగ్ వస్తుంది, మా మద్దతుతోటే గవర్నమెంట్ ఏర్పాటు అవుతుంది అనే మాట మాట్లాడడం అనేటువంటిది ఎక్కడో వాళ్ళ ఆత్మవిశ్వాసంలో కొంత తేడా కనబడుతుంది. గెలవలేము అనేటువంటి స్పష్టత వాళ్ళకు వచ్చిందని అనిపించవచ్చు. ఇది చెప్పింది ఎవరో కూడా కాదు. ఈ కార్యక్రమాలను ఇక్కడ చక్కబెడుతున్నటువంటి కర్ణాటక చెందినటువంటి బిఎల్ సంతోష్ అనేటువంటి వాళ్ళ భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వహణ కార్యదర్శి. ఆయన జనరల్ సెక్రటరీ, ఆర్ఎస్ఎస్ తరఫున జనరల్ సెక్రటరీలు ఉంటారు అక్కడ. అటువంటి అంటే ఒక కీలకమైన మౌలికమైనటువంటి సైద్ధాంతిక ప్రాతిపదిక ఇవ్వగలిగేటువంటి నాయకుడు తెలంగాణలో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదు సొంతగా, మా మద్దతుతోటే ఎవరైనా సరే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అనేటువంటి మాటని చాలా స్పష్టంగా ఆయన చెప్పినారు. సరే, రఘునందన్ రావు గారు కూడా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా అదే మాట చెప్పినారు. మొన్నటి వరకు వాళ్ళ ఈటెల రాజేంద్ర అయ్యుండొచ్చు, లేకపోతే వాళ్ళ కిషన్ రెడ్డి గారు అయ్యుండొచ్చు, అంతకంటే బండి సంజయ్ గారు అయితే అసలు మొత్తం మేమే స్వీప్ చేస్తామని చెప్పినటువంటి దశ నుంచి మేము సపోర్ట్ చేస్తామనే దశకి ఎందుకు వచ్చినారు అనేటువంటిది ఆలోచించాలి. అంటే ఇది ప్రధానంగా రాజకీయాలలో మనకు రెండు కనబడినాయి. గతంలో ఒక 15 days బ్యాక్ రాహుల్ గాంధీ గారు ఎక్కడో బయట మాట్లాడుకుంటూ మనం ఛత్తీస్గఢ్లో, మిగతా మధ్యప్రదేశ్లో స్వీప్ చేస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం, అదేవిధంగా రాజస్థాన్లో కూడా గెలిచే అవకాశం ఉంది, తెలంగాణలో కూడా గెలవచ్చు అనేటువంటి గ్రేడేషన్లో మాట్లాడాడు. ఇక చూడండి, ఇక్కడనేమో కంపల్సరీ గెలుస్తాం, ఇక్కడ గెలవచ్చు, ఇక్కడ గెలిచే అవకాశం ఉంది అనేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి మాట. అప్పుడు కూడా చాలామంది ఎందుకు ఇంత ఇది అవుతున్నారు, ఎందుకు ఇంత వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటున్నారు. అంటే వాళ్ళకు కూడా కొన్ని వాస్తవాలు తెలుసు. ఎవరైనా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు జనరల్గా ఈ గ్రౌండ్ రియాలిటీస్ని గమనించే మాట్లాడుతుంటారు. కానీ ఎన్నికల ముందున్నప్పుడు ఖచ్చితంగా ఓడిపోయేంత వరకు, శత్రువు గెలిచేంత వరకు కూడా నేనే గెలుస్తున్నానని చెప్పడం అనేటువంటిది పరిపాటి. ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. మీరే హంగ్ వస్తుంది, మీరే మన మద్దతుతోటే పార్టీలు ఇక్కడ ఏర్పాటు చేస్తాయని అనుకున్నప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న బీజేపీ నాయకులు ఏమనుకుంటారు, అది హంగ్ వస్తుందని అంటే ఎట్లా వస్తుంది హంగ్ అనేది కూడా మనం మాట్లాడాలి. ఏ రకంగా చూసినా, ఏ సర్వేలు చూసినా టీఆర్ఎస్ అనేది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంటుంది. ఇవాళ బీజేపీ వాళ్ళు చెప్తున్న సూత్రం కూడా హంగ్ వస్తుంది అని అంటే ఎవరికి సపోర్ట్ చేస్తారు హంగులో? హంగ్ అంటే 2 పార్టీలో 3 పార్టీలో ఒకటి కంటే ఎక్కువ పార్టీలు కలయికతోటి ప్రభుత్వం ఏర్పడుతుంది హంగ్. ఇక్కడ ఉన్నాయే 4వ 3వ మొత్తం పార్టీలను తీసుకున్నా కూడా 5 పార్టీలని అనుకుందాం. ఈ 5 పార్టీలలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఇవి ప్రధాన పార్టీలు. ఈ ముగ్గురు నుంచే ముఖ్యమంత్రి కావాలి. ఇకపోతే బీఎస్పీ, ఎంఐఎం ఇవి 2 చిన్న పార్టీలు, పెద్ద పార్టీలు అయినప్పటికీ ఇప్పుడున్న సర్వేలలో, ఇప్పుడున్నటువంటి వేవ్లో వాళ్ళు అంతటా పోటీ చేస్తారా, అన్ని గెలుస్తారా అనేది సెకండరీ. హంగ్ వస్తే ఎవరెవరి ప్రభుత్వాలు ఏర్పడతాయి? ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వం అయితే ఏర్పడదు. జాతీయ స్థాయిలో ఇంత శత్రుత్వం ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అనేది మొదటి ప్రశ్న. రెండవది, బీఆర్ఎస్ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే బీఆర్ఎస్కి తక్కువ సీట్లు వస్తాయి, బీఆర్ఎస్కి తక్కువ సీట్లు వస్తే బీజేపీ మద్దతు ఇస్తుంది అనేటువంటి సంకేతం వాళ్ళు ఇస్తున్నారు. ఇది కూడా బీఆర్ఎస్కు మంచిది కాదు, బీజేపీకి మంచిది కాదు. బీఆర్ఎస్కు 5వ 4వ సీట్లు 10వ సీట్లు తక్కువ వస్తే బీజేపీ సపోర్ట్ చేస్తుంది అంటే ఎంఐఎం, బీజేపీ కలుస్తాయా? ఎంఐఎంని బీటీఎం అని అంటున్నాం కదా మనం. అంటే ఎంఐఎం, టీఆర్ఎస్, బీజేపీ ఒక కూటమి అవుతుందా అనేటువంటి చర్చ కూడా వస్తుంది.
కాబట్టి అది రూల్డ్ అవుట్. దానికి ఎంఐఎం ఒప్పుకోదు. ఎంఐఎం ఒప్పుకున్నా కూడా బీజేపీ కూడా, బీఆర్ఎస్ కూడా ఒప్పుకునేటువంటి అవకాశం లేదు. ఎంఐఎం బీజేపీలతోటి ఎంఐఎం బీఆర్ఎస్లతోటి బీజేపీ కలుస్తుందా? ఈ మాట ఖచ్చితంగా వాళ్ళు ఎన్నికల ముందు స్పష్టంగా చెప్పాలి. హంగ్ ఎవరితో ఏర్పాటు చేస్తారు? కాంగ్రెస్ తోటి ఏర్పాటు చేస్తారా? కాంగ్రెస్ బీఎస్పీ బీజేపీతో ఏర్పాటు చేస్తారా? లేదా బీజేపీ బీఎస్పీ ఎంఐఎం తోటి ఏర్పాటు చేస్తారా? చిన్న పార్టీ హంగ్లో ఒక పెద్ద పార్టీ ఉంటుంది, మిగతా చిన్న పార్టీ అన్ని కలుపుకొని పోతారు. మీకు మీరే చెప్తున్నారు మా మద్దతు లేనిది సపోర్ట్ చేయమని. అంటే మీరు చిన్న పార్టీ కాబోతున్నారని చెప్తున్నారు. మీరు చిన్న పార్టీ కాబోతే ఏ పెద్ద పార్టీతో కలుస్తారు? ఒకవేళ మీరు పెద్ద పార్టీ అయితే ఏ చిన్న పార్టీని కలుపుకుంటారు? సో ఈ కాంబినేషన్లో ఎక్కడ హంగ్ అనేటువంటి దానికి, లేదా బీజేపీ హంగ్ అనేది ఏర్పడినా కూడా చాలా విచిత్రమైన పరిస్థితి వస్తుంది. ఫస్ట్ ఇష్యూ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, హంగ్ రాదు, వచ్చే ఛాన్స్ ఉండదు. 1-1/2 సీట్లు తగ్గిన, 5-10 సీట్లు తగ్గిన పార్టీలు బయట నుంచి మద్దతు ఇవ్వచ్చు, లేకపోతే ఇంకోటి. కాకపోతే ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేని స్థితి వస్తుందని నేను అనుకోవడం లేదు. స్టెబిలిటీ అనేది ఉండదు అక్కడ. రెండవ సూత్రీకరణ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్గాల నుంచి కానీ, లేదా కొంతమంది ఇండిపెండెంట్గా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ నుంచి కానీ వస్తున్నది ఏమిటంటే, బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ఏర్పడుతుంది. హంగ్ వస్తే బీజేపీ కాంగ్రెస్ బీఎస్పీ వీళ్ళ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది చాలా వినడానికి విడ్డూరంగా ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ ఎట్లా కలుస్తాయి? దేశవ్యాప్తంగా పోటీలో ఉన్నాయి. మొత్తం కాంగ్రెస్ నాయకుడిగా రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా బీజేపీ వ్యతిరేకమైనటువంటి యాత్రలు చేస్తున్నాడు. భారత్ జోడో యాత్ర చేసినాడు. సైద్ధాంతికంగా ఇండియా కూటమి అనేటువంటిది బీజేపీకి పూర్తి వ్యతిరేకమైనటువంటి కూటమిగా ఉన్నది. ఇటువంటి టైంలో ఎట్లా కలుస్తుంది అనేది నిజంగా కూడా ఆశ్చర్యకరమైన, లేదా అసలు రూల్డ్ అవుట్ చేయాల్సినటువంటి, ఏమాత్రము ఊహకు అందనటువంటి విషయం. ఇక్కడే అసలు ట్విస్ట్ తీసుకొస్తున్నారు. మీరు గమనించినారో లేదో, 2-3 రోజుల నుంచి పాపం రేవంత్ రెడ్డి ఈ సోషల్ మీడియాలో మిగతా చోట్లలో నిక్కర్లు వేసుకొని టోపీ పెట్టుకొని కనబడుతున్నాడు. టార్గెట్ అయ్యారు ఆయన పాపం. అంటే గతంలో చాలామంది చాలా రాజకీయాలు టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బీజేపీలో ఉన్న వాళ్ళు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎన్నికల కమిటీ అధ్యక్షుడే లెఫ్ట్ నుంచి వచ్చినటువంటి ఈటెల రాజేందర్. పొరపాటు ఏమైపోయిందనంటే, ఈ రేవంత్ రెడ్డి గారు టీడీపీ కంటే ముందు టీఆర్ఎస్లో ఉన్నారు. టీఆర్ఎస్ కంటే ముందు ఇంకా ఆయన విద్యార్థి రాజకీయాలలో, లేదా బాల్యంలో, లేదా ఆయన యవ్వనంలో, యూత్లో ఆయన పూర్తిగా ఏబీవీపీలో ఉన్నాడు. ఏబీవీపీ కంటే ముందు, విద్యార్థిగా ఏబీవీపీ కంటే ముందుగా ఆయన ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు. ఆర్ఎస్ఎస్లో కూడా చాలా క్రియాశీలకంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ ఫోటోలు, అప్పటి ఇంటర్వ్యూలు, ఆర్ఎస్ఎస్ గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నింటినీ తీసుకురావడం అనేటువంటిది ఒక పెద్ద స్ట్రాటజీగా ఇవాళ మనకు ముందుకు వస్తుంది. ఇవాళ ఏం చెప్పదలుచుకున్నారంటే, రేవంత్ రెడ్డి, రఘునందన్ రావు కలిసి ఇద్దరు ఒకే రకమైనటువంటి, ఒకే తాను ముక్కలాగానే ఉంటారు. వాళ్ళిద్దరూ మాటకారులుగా ఉండొచ్చు, యువకులుగా ఉండొచ్చు, ఆలోచనలో ఉండొచ్చు, ఎదురుదాడి చేయడంలో ఉండొచ్చు, దాడి చేయడంలో ఉండొచ్చు, ఇవన్నీ చేస్తుంటారు. రఘునందన్ రావు మాట్లాడినాడంటే ఆయన రేవంత్ రెడ్డితో మాట్లాడి ఉంటాడు అనేటువంటిది ఒక సూత్రీకరణ. అది తప్పై ఉండొచ్చు, అది నిజమని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయాల్లో ప్రచారంలో నిజాలతో సంబంధం లేదు. ఏది ప్రభావశీలమైన ప్రచారమో ఆ ప్రచారాన్ని ఎవరైనా సరే ముందుకు తీసుకొస్తారు. రేవంత్ రెడ్డి గారు నాకు ఆర్ఎస్ఎస్తో సంబంధం లేదు అని చెప్పగలుగుతారా? చెప్తాడా? ఓవైసీ చెప్పినట్టుగా ఆయన భాగ్యలక్ష్మీదేవి అమ్మవారి దగ్గరనో, లేకపోతే ఇంకో చోటనో పెట్టి, నేను మా రాహుల్ గాంధీ లాగా హిందుత్వ రాజకీయాలకు వ్యతిరేకిని అని చెప్తాడా? నేను ఆర్ఎస్ఎస్కు నాకు మూలాలతో సంబంధం లేదని చెప్తాడా? ఇట్లా ఇరుకున పెట్టాలనేటువంటి స్ట్రాటజీ ఒకటి కనబడతాం. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కాబట్టి ఆర్ఎస్ఎస్ ప్రభుత్వమే రాబోతుంది ఇక్కడ. ఆర్ఎస్ఎస్ మద్దతుతోటి రేవంత్ రెడ్డి దాని సూత్రీకరణలలో కూడా వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్స్లో, లేదా బిఎల్ సంతోష్ స్క్రోలింగ్స్ చూసిన నేను, ఆయన మాటలు వినలేదు మనం, కానీ ఈవెన్ రఘునందన్ రావు చెప్పిన దాంట్లో కూడా మీరు ఎవరైనా సరే కలవచ్చు అని అంటున్నారు, ఎవరితోటైనా కలవచ్చు అని అంటున్నారు, లేదా మేము చీల్చొచ్చు అని అంటున్నారు. చాలామంది ఏమంటున్నారంటే, కాంగ్రెస్కి సపోజ్ మీకు 30 సీట్లు 40 సీట్లు వచ్చినాయి అనుకుందాం, బీజేపీకి ఒక 20 సీట్లు వచ్చినాయి అనుకుంటే వాళ్ళిద్దరు కలుస్తారు. కాంగ్రెస్ మౌలికంగా ఒప్పుకోకపోతే ఎట్లా అని అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి 20 మందిని తీసుకొని వస్తాడు. అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఒక వైల్డ్ కైండ్ ఆఫ్ గెస్సింగ్ అయితే నడుస్తున్నది. ఇది మంచిది కాదు కాంగ్రెస్ పార్టీకి కూడా.
కాంగ్రెస్ పార్టీకి ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఎన్నికల ముందట బీజేపీ కాంగ్రెస్ ఒకటే, వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనడానికి రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నారు. ఈ మధ్య కొన్ని ఆదిలాబాద్ జిల్లాలో ఏదో కాన్స్టిట్యున్సీలోనైతే కాంగ్రెస్ నాయకులే ధర్నా చేస్తున్నాడు, ఆర్ఎస్ఎస్ వద్దు అని చెప్పేసి మాకు. సో ఇటువంటి పరిణామాలు అనేటువంటి చోటు చేసుకుంటున్నాయి కాబట్టి అటువంటి ఒక వేగ్ వీటిని వదులుతున్నారు. ఈ వేగి వీటిని వదలడం వల్ల ఏమవుతుందంటే ఓటర్ల మీద ఆ ప్రభావం చూపిస్తుంది. సో హంగ్ ఏర్పడుతుంది అనేటువంటిది ఒక అయోమయాన్ని క్రియేట్ చేయడం కోసం చేస్తుంది. ఎందుకు ఎట్లా అయోమయం క్రియేట్ చేయాలంటే టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి పూర్తి మెజారిటీ రాదు, మా మద్దతుతోటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి ఉంటుంది అనేటువంటి ఒక సూచనను పంపడం కోసం వీళ్ళు ఈ ప్రయత్నం చేస్తారు. కానీ నిజానికి అది బీఆర్ఎస్కే లాభం. ఎందుకంటే గెలవదు, బీఆర్ఎస్ ప్రభుత్వం రాదు అని అనుకుంటే గెలిపించడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. ఇవాళ పరిస్థితి ఏమైందనంటే బీఆర్ఎస్ అండ్ రెస్ట్ ఆఫ్ అదర్ సైడ్ మిగతా దానిలోనే ఎవరి బలం పెరుగుతుంది, ఎవరి బలం తగ్గుతుంది అనేటువంటిది కనబడుతూ ఉంది. మనకు సడన్గా 2 నెలల పాటు బీజేపీ చాలా స్తబ్దుగా ఉన్నది. ఈ స్తబ్దుగా ఉన్న దానికి అనుగుణంగా వాళ్ళు మేము హంగులో మేము సపోర్టర్స్గానే ఉంటాం తప్ప మేము లీడ్ చేయము గవర్నమెంట్ అనే స్థాయిలో మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరిగేటువంటి అవకాశం ఉంది, లేదా బీఆర్ఎస్ కన్సాలిడేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సరే ఇమ్మీడియట్గా మనము బలాబలాలు అనేటువంటి ఎట్లా ఉంటాయి, హంగు ఎందుకు వస్తుంది, ఈ సూత్రీకరణ టూ ఇయర్లీ. జనరల్గా హంగు గురించి ఎప్పుడు మాట్లాడతారంటే పోలింగ్ అయిపోయిన తర్వాత, పోలింగ్ అయిపోయినాక పోలింగ్ కంటే ముందే హంగు మాట్లాడుతున్నారంటే మనం రంగంలోకి దిగడానికంటే ముందే ఓటమిని అంగీకరించినట్టు అవుతుంది. అది భారతీయ జనతా పార్టీకి నిజంగా కూడా మంచిదిగా. ఒక రకంగా ఇంకొక రెండవ ప్రతిపాదనని కనుక మనం చూసుకున్నట్టయితే బహుశా బీఆర్ఎస్కి లాభం జరగాలని కూడా కోరుకుంది అయింది భారతీయ జనతా పార్టీ. ఎందుకు హంగు గురించి మాట్లాడదు? ఒకవైపు కాంగ్రెస్ బలపడుతున్నప్పుడు మేము కూడా అంతే బలంగా పోటీలో ఉంటామని చెప్పాలి. కానీ హంగ్ అనే మాటలు మాట్లాడడం వలన వాళ్ళు యుద్ధ విరమణ ప్రారంభం కంటే ముందే యుద్ధ విరమణ చేసినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. ఇక్కడే ఇంకొక డౌట్ కూడా వస్తుంది. గతంలో ఇలాంటి ప్రభుత్వాలని కూల్చడం లేకుంటే హార్స్ ట్రేడింగ్లో బీజేపీ ఒక ఎక్స్పర్ట్, ఒక మాస్టర్ స్ట్రోక్స్ ఆ టైంలో ఇస్తుంది అనేది కూడా వినిపించింది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు తెలంగాణలో కనిపించలేదు. ఇప్పటిదాకా కాంగ్రెస్కి ఇచ్చారు, లేకుంటే టీడీపీకి ఇచ్చారు, బీఆర్ఎస్కి ఇచ్చారు సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు కూడా. బట్ బీజేపీ ఎప్పుడు గవర్నమెంట్ ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఒకవేళ హంగ్ కనుక వచ్చినట్టయితే అలాంటి హార్స్ ట్రేడింగ్ కూడా బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో కనిపించినటువంటి పరిస్థితి తెలంగాణలో కూడా కనిపించబోతోందండి. అంటే భారతీయ జనతా పార్టీ ఈ అశ్వచోర విద్యలో ఎక్స్పర్ట్స్. గతంలో ఒక 12 రాష్ట్రాలలో ఇటువంటి ప్రయోగం చేసినారు. కొన్ని చోట్లయితే వాళ్ళకి 3 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి స్థితికి వచ్చింది. బహుశా హంగ్ అనేటువంటిది, లేకపోతే మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనేటువంటిది, లేదా మా మద్దతుతోటి ప్రభుత్వం అనడానికి ఆ హిస్టరీ, మీరు చెప్తున్నటువంటి హిస్టరీ అంతా కారణం. దీనికి 2-3 ఉదాహరణలు ఉన్నాయి. బీజేపీ ఈ మొత్తం హార్స్ ట్రేడింగ్లో 3-4 రకాల ప్రయత్నాలు చేస్తుంది. దానిలో ఒకటి పొత్తులు పెట్టుకోవడం, గెలిచిన తర్వాత ఆ ప్రభుత్వంలో చేరి ఆ ప్రభుత్వాన్ని మింగేసేటువంటి రీతిలో ప్రయత్నించడం. మనకు నితీష్ కుమార్ ఎగ్జాంపుల్ మనకు బీహార్లో మనకు కనబడుతూ ఉంటుంది. లేదా ఆ పార్టీలను తమ వైపు తిప్పుకొని కొంత భాగస్వామ్యం పెట్టుకొని పళనిస్వామి లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి పద్ధతి ఇంకొకటి. మూడవ పద్ధతి ఏమిటంటే శివసేనను ఎట్లాగైతే చీల్చినారు మహారాష్ట్రలో, అదే పద్ధతిలో ఇతర పార్టీలను చీల్చడం. ఈ 3 పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని, ఏ పద్ధతి చేసినా కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం అనేటువంటిది ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఒక సమస్య వస్తుంది. సపోజ్ అనుకుందాము బీఆర్ఎస్కి ఒక 70 స్థానాలు వస్తాయి, అప్పుడు హంగ్ అనే సమస్య లేదు. ఒకవేళ బీఆర్ఎస్కి 50 స్థానాలు వస్తాయి, మ్యాజిక్ ఫిగర్ లేనప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. బీఆర్ఎస్ని చీల్చడం అనేటువంటి సాధ్యమైనటువంటి పని కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా, ఈ రోజుకి వరకు కూడా బీఆర్ఎస్ అనేది ఆ మొండి ధైర్యంతో ఉంటుంది. బీఆర్ఎస్ ఏ ఎమ్మెల్యే కూడా ఒక లీడర్ కాదు, ఎక్సెప్ట్ కేటీఆర్, హరీష్ గారు, కేటీఆర్ గారు చీల్చుకుపోయి పార్టీని వేరే పార్టీలతో కలుస్తారని నేనైతే అనుకోవడం లేదు. ఒకవేళ ఇండివిజువల్ ఎమ్మెల్యేలను కొనుక్కున్నా కూడా దాన్ని అది చెల్లని కూడా చెల్లదు. రాజకీయంగా రాజ్యాంగపరంగా సాధ్యమే. ఇవాళ అందరూ మళ్ళీ రెండవ ఫింగర్ ఎటువైపు చూపిస్తున్నది. ఒకవేళ బీఆర్ఎస్లో ఎవరిని కొనడానికి లేదు, ఇక్కడ ఏక్నాథ్ షిండే లేరు అని అనుకుంటే, ఏక్నాథ్ షిండే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నెక్కరేసుకొని అక్కడ ఉన్నాడు అనేటువంటి మాట మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు వచ్చినాయి అనుకోండి, కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు వస్తే 2 రకాలైనటువంటి ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళకి 20 సీట్లు, కాంగ్రెస్కి 30 సీట్లు వస్తాయి.
బీజేపీకి 20, కాంగ్రెస్కి 30 వస్తే బీఎస్పీనో లేకపోతే ఇంకోలో ఎవరైనా సపోర్ట్ చేస్తారా అనేటువంటిది పక్కన పెడితే ఎప్పుడైనా సరే గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి. బీఆర్ఎస్కు 50 సీట్లు వచ్చినప్పుడు బీఆర్ఎస్ని పిలిచి వాళ్ళ మద్దతు కూడగట్టుకోలేని టైంలోనే ఇంకో పార్టీని పిలుస్తారు. అటువంటి టైంలో రేవంత్ రెడ్డిని ఏమన్నా బయటికి లాగాలని ఆలోచిస్తారా? రేవంత్ రెడ్డి అంత అమాయకుడు కాదని నేను అనుకుంటున్నాను. ఆయన ఏక్నాథ్ షిండే అవుతాడు అని అయితే నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి రాజకీయ ఫ్యూచర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీతోటే అది సేల్ అవుతుంది అనేటు, లేకపోతే ఆయనకు ఆఫ్టర్ ఆల్ ఒక 3-4 సంవత్సరాలలోనే ఆయన పిసిసి ప్రెసిడెంట్ అవడం, ఇంకో 3-4 నెలల్లో నిజంగానే ఆయనకు అదృష్టం ఉంటే, నిజంగానే ప్రజలు ఆయనని ఆశీర్వదిస్తే, లేదా నిజంగానే హైకమాండ్ ఆయన ముందు పెడితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కాకపోయినా ఇంకొక 5 సంవత్సరాల పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి డీకే శివకుమార్ 15 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు ఆ ముఖ్యమంత్రి సీట్ కోసం. 5 సార్లు గెలిచినాడు ఇప్పటికీ. ఈయన ఇప్పుడే వచ్చినాడు కాబట్టి ఆయనకు ఆ తొందర ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఇవాళ అట్లా వెళ్ళిపోయినా కూడా ఎంతో కాలం అది నిలబడదు అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అట్లాంటి హార్స్ ట్రేడింగ్స్ వల్ల ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అనుకుంటే నేను అనుకోవడం కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీని చీల్చగలుగుతాడు. శక్తి టీడీపీ పార్టీనే రద్దయిపోయింది ఇక్కడ, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా రద్దయిపోయింది శాసనసభలో. సో ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడే ఎవరు హంగ్ వస్తుందా, ఎవరు ఉంటారు, హార్స్ ట్రేడింగ్ ఏ రూపంలో ఉంటుంది. అయితే ఇక్కడే ప్రధానంగా ఆ వచ్చిన మాటలు కూడా బిఎల్ సంతోష్ నుంచే వచ్చాయి. బిఎల్ సంతోష్కి గతంలో పోచింగ్ కేసు అనేది ఉన్నది. ఇక్కడ మన దగ్గర ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లో కూర్చొని మాట్లాడుకున్నారు. అది ఎగ్జాంపుల్గా చూపిస్తుంది. గతంలో ఉంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చిన మాటలు కూడా ఆయన నుంచే వచ్చాయి కాబట్టి ఫ్యూచర్లో ఇదే జరుగుతుందేమో అనేది అంటే మనకు డౌట్ ఏం లేదు. ఖచ్చితంగా నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలని అనుకుంటే బీఆర్ఎస్ టార్గెట్ చేసింది కూడా 100 అని ఎందుకు అంటున్నారంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఉండాలి. అంటే ఒక 70 సీట్లనే గెలవాలి. వాళ్ళు 100 అంటున్నప్పటికీ కూడా ఒక 70 సీట్లనే గెలవాలి. అంటే డిస్టర్బెన్స్ లేకుండా, పార్టీలో డిస్టర్బెన్స్ లేకుండా చీలికలు లేకుండా ఇంటాక్ట్గా ఉండాలని, అంటే అందరూ ఎస్ బాస్ అనేటువంటి పద్ధతిలో అదే గ్రూప్లో అదే దీనిలో ఉండాలని అంటే బీఆర్ఎస్కి 70 సీట్లు రావడం అనేది అత్యవసరం. ఇకపోతే బిఎల్ సంతోషే కాదు, బిఎల్ సంతోషు కీలకం. బీజేపీ మనం ఇందాక అనుకున్నాం, గోవాలో వాళ్ళు గెలిచిన దానిలో అసలు ప్రభుత్వంలోకి వచ్చే అవకాశమే లేదు. మొత్తం పార్టీని కొనేసినారు. అట్లాగే నార్త్ ఈస్ట్లో 2-3 స్టేట్లలో అదేవిధంగా పార్టీలను కొనేసినారు. బీహార్లో పక్కన కూర్చొని ఆయననే మింగేసే ప్రయత్నం చేసినారు. అట్లా ఒక సూడో దీనిలో అంటే ఒక వేరే రూపంలో పళనిస్వామి రూపంలో ఒక తమిళనాడులో డిస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేసినారు. కర్ణాటకలో జేడీయూ మొత్తాన్ని తీసుకుపోయి అక్కడ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక 5 ఏళ్ల పాటు అక్కడ ప్రభుత్వాన్ని, 3 ఏళ్ల పాటు అక్కడ ప్రభుత్వాన్ని నడిపించినారు. సో ఏదైనా చేయగలుగుతారు. ఇవాళ రాజకీయాలు అనేటువంటి ఒక వ్యాపారంలాగా, ఒక పెట్టుబడిలాగా, ఒక జూదంలాగా, లేదు మీరు ఇందాక అన్నట్టుగా ఒక హార్స్ ట్రేడింగ్ లాగానే మారిపోయినాయి. కాబట్టి ట్రేడర్స్ ఆల్రెడీ ఉన్నారు హైదరాబాద్లో. ఈ ట్రేడర్స్ ఇప్పుడే కాదు, మీరు అన్నట్టుగా గతంలో ఫామ్ హౌస్లలో దొరికినారు, లేదా ఇంకా అంతకుముందు మిగతా చోట్లలో ఉన్నారు. సో వాళ్ళు ముందు ఏం చేస్తారంటే జూదంలాగానే ఎన్నికలను మార్చిపోతారు. చాలా డబ్బులు మనకి రకరకాల మార్గాలలో వస్తాయి. వచ్చి ముందుగాల ఎన్నికల్లో అంటే నిజానికి ఒక లెవెల్లో హంగ్లో రోల్ ప్లే చేయడానికైనా కొంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఒక 5-3 ఉంటే మీరు హంగ్లో ఏమి చేయలేరు. మీరు హంగ్లో మీరు ఒక పార్ట్నర్ కావాలని అనుకుంటే కనీసం 20 మంది ఎమ్మెల్యేలు గెలవాలి. ఇప్పుడున్నటువంటి వాతావరణంలో 20 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకు గెలిచేటువంటి అవకాశం లేదు. 50 మంది కంటే తగ్గే అవకాశం టీఆర్ఎస్కి లేదు. 50 కంటే వీళ్ళకు తగ్గినప్పుడు మీ 20 మంది అవసరం పడరు. ఒకవేళ మీరు మొత్తం నిజంగానే వీళ్ళకి 50 వస్తాయి, 50-70 మధ్యలో ఒక ఇది నడుస్తుంది. వీళ్ళకి 50 వస్తే అప్పుడు మీ 20 మందితో మీరు వచ్చి బీఆర్ఎస్కి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ మనం ఇందాక చెప్పినట్టుగా మజ్లిస్ ఒక 6-7 మంది పక్కా గెలుస్తారు. మీరు బీజేపీ 6-7 గెలుస్తుందో లేదో మనం ఇప్పుడు చెప్పలేము, కానీ మజ్లిస్ అయితే 6-7 సీట్లను ఖచ్చితంగా గెలుచుకుంటుంది. వాళ్ళు న్యాచురల్ పార్ట్నర్స్. కేసీఆర్ గారు డైరెక్ట్గానే చెప్పినారు, అవును మాకు న్యాచురల్ పార్ట్నర్ ఆయన, ముస్లింలు మాకు భాగము అని. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇదొక సూచనలాగా బీజేపీ చెప్పిందని అనుకోవచ్చు. రేపటి రాజకీయాలను ఒక ఇండికేషన్, డబ్బు శాసిస్తుంది, మేము శాసిస్తాము, కొనుగోళ్లు శాసిస్తాయి, ట్రేడ్ శాసిస్తుంది
అది హార్స్ ట్రేడా, ఇంకో ట్రేడా, ఫ్లెష్ ట్రేడా, ఇదంతా డిఫరెంట్ స్టోరీ. కానీ అందులో సెంటిమెంట్ కూడా మళ్ళీ ఖచ్చితంగా ఇవన్నిటిని పట్టుకొచ్చేసి మీరు చూడండి, బీజేపీ చేస్తున్నటువంటి మొత్తం మొద్దు నిద్రపోయి ఒక 3 నెలల పాటు ఒక హైప్ క్రియేట్ చేసిన బండి సంజయ్ని పక్కన పెట్టి పార్టీని స్తబ్దులో పెట్టి మళ్ళీ సడన్గా పసుపు బోర్డు అనేటువంటిది పెట్టి ఆ పసుపు బోర్డు ఎక్కడ పెడతారో కూడా చెప్పకుండా పెట్టి తర్వాత జియో రిలీజ్ చేసి ఆ జియోలో ఏ ఊర్లో పెడతారనేది, ఎక్కడ పెడతారు, ఏ రాష్ట్రంలో పెడతారు అనేది కూడా చెప్పకుండా చాలా డ్రామటైజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. మోడీ మాట్లాడిన మాటలలో ఇది చేసిన దానిలో అసలు రైళ్ళు ఇంకోటి ఇది అసలు ఏ రహదారులు, రైళ్ళు వీటి మీద పడుతున్నారు. ఫైన్, మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీక్లో మళ్ళీ వస్తామని అంటున్నారు. వీళ్ళందరూ వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అటువంటి శక్తులకి అటువంటి వాటికి అవకాశం ఉండదు. నేను అనుకోవడం హంగు కూడా ఆస్కారం ఉండదని నేను అనుకుంటున్నా. ఏ పార్టీ వస్తుంది, ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనేటువంటి మనం చెప్పాల్సిన అవసరం లేదు. రేపు ఎన్నికల ఫలితాలు చెప్తాయి కాబట్టి హంగుకు ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.